తెలంగాణ తొలి స్పీకర్ మధుసూదనాచారి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్ చెప్పండి సార్, నిన్న పార్లమెంట్లో కేంద్ర మంత్రి పాటిల్ మాట్లాడిన వాక్యాలను కాళేశ్వరం ప్రాజెక్టు పైన దీన్ని ఎట్లా చూస్తారు మీరు? పార్లమెంటు చరిత్రలో ఇంత నిస్సిగ్గుగా ఒక కేంద్ర మంత్రి వక్రీకరణకు పాల్పడడం అనేది దేశం సహించినటువంటి అపరాధం కింద లెక్క. తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతూ ఉన్నారా? ఒక గ్రామ సర్పంచ్ స్థాయి అవగాహన లేని వాళ్ళు కేంద్ర మంత్రులైతే వాళ్ళ వ్యాఖ్యలు ఏ రకంగా ఉంటాయనడానికి ఇది నిదర్శనం. కాళేశ్వరం గురించి ఆయనకేం తెలుసు? ఒక్కసారి వచ్చి చూసిండా? కాళేశ్వరం రాకముందు ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మంత్రి గారి దగ్గర లేదా కేంద్ర ప్రభుత్వం దగ్గర అనేక గణాంకాలు ఉంటాయి. కాళేశ్వరం నిర్మాణం జరగకముందు తెలంగాణలో వ్యవసాయ రంగం ఏ రకంగా ఉండే, కాళేశ్వరం పూర్తి అయిన తర్వాత తెలంగాణ వ్యవసాయ రంగ రూపురేఖలు ఏ రకంగా మారినాయి, తెలంగాణ రాకముందు దిగుబడి ఏ రకంగా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత భారతదేశంలో తెలంగాణ దిగుబడుల ఏ రకంగా పెరిగినాయి, చివరికి తెలంగాణ ఉత్పత్తి చేసేటువంటి ధాన్యాన్ని కొనలేము అనేటువంటి స్థితిలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము పండించేటువంటి పంట దేశ ప్రయోజనాల కోసం అనేటువంటి ఉద్దేశంతో దీన్ని కొనుగోలు చేయాలని బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మంత్రి వర్గ సహచరులందరూ ముఖ్యులందరం కూడా మేము ఢిల్లీకి పోయి డిమాండ్ చేసినటువంటి రోజులు ఉన్నాయి. ఇది ఎవరి వల్ల సాధ్యమైంది, దేని వల్ల సాధ్యమైంది అంటే ఇక్కడ రాజకీయ అవసరాల కోసం వాస్తవాలను వక్రీకరించేటువంటి నైజం కొనసాగుతూ ఉన్నది. ఇది దేశ విశాల ప్రయోజనాలకు ప్రమాదకరమైనటువంటి మాట తీరు. రైట్. ఇదే ప్రధానమంత్రి ఉన్న కాలంలోనే మిషన్ భగీరథ కావచ్చు, లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన మోడీ కూడా పలుమార్లు కూడా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం బెటర్ అన్న మోడీ సభల్నే ఈరోజు ఈ మంత్రి ఇట్లా మాట్లాడడం, గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంతో గొప్పగా ఉందని ఇంకో మంత్రి కూడా సెంట్రల్లో మాట్లాడాడు. అయినప్పటికీ రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఆ మంత్రి అట్లా వ్యాఖ్యలు చేస్తే ఎందుకు ఖండించలేకపోయారు? కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు. ఈ మంత్రుల పరిస్థితి ఏంటంటే పాత రోజులలో ఒక సినిమా పాట గుర్తొస్తాను, చవటాయను నేను ఉత్తా చవటాయను నేను. ఈ రాష్ట్ర ప్రయోజనాల పట్ల నిజంగా వాళ్లకు నిబద్ధత ఉంటే, రాజకీయ ప్రయోజనాలు అనేటువంటి దుర్మార్గపు ఆలోచన లేకుంటే కేసీఆర్ గారు చేసినటువంటి దీన్ని పార్లమెంటు సాక్షిగా వీళ్ళు మీదేసుకొని తమ బాధ్యతగా తీసుకొని దాని గొప్పతనాన్ని గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉండే. దేశానికి ఈ దేశంలో అనేక ప్రాజెక్టులు నత్తనడక నడిచేటువంటి స్థితి నుండి గిత్తపరుగు లాంటి వేగంగా పూర్తి చేయబడ్డటువంటి ప్రాజెక్టును ఆదర్శంగా దేశ ప్రజల ముందు ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి దానికి భిన్నంగా దాంట్లో రంధ్రాన్వేషణలు చేసి డబ్బు ఖర్చు చేసింది 1,00,000 కోట్లకు తక్కువ అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనడం, మొత్తం వృధా అయిపోయిందనడం, ఏమన్నా ఇంగితం ఉన్నటువంటి మనిషి ఏ ప్రభుత్వంలోని ఏ మంత్రి కూడా ఇంత దిగజారినట్లు మాట్లాడడం గతంలో మేము చూడలేదు. ఇది చాలా ఇది పార్లమెంటు యొక్క హుందాతనాన్ని లేదా పార్లమెంటులో జరిగేటువంటి డిబేట్లలో ఉండేటువంటి పవిత్రతను, దాని నాణ్యత ఏ రకంగా దిగజారుతుంది అనడానికి నిదర్శనం మంత్రి గారి స్టేట్మెంట్. రైట్. చివరిగా చెప్పండి సార్, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని భుజాలపైన ఎక్కించుకొని మాట్లాడము మనం రాష్ట్ర ప్రజలు కళ్ళకు కట్టినట్లు చూసారు. ఏం చేస్తారో చేయండి, మీరు అనుకున్నంత ఈజీగా కాదు అని చెప్పేసి మీ ప్రతిపక్షాన్ని ఆయన ఏళ్ళను చేస్తూ మాట్లాడండి. పొంగిలేటి ఎట్లా మంత్రిగా దిగిపోతాడో చెప్పాలి, మీరు ఏం తమాషాలు చేస్తుర్రా అని అంటుండు. మరి అంత ఒత్తాస పలకవలసిన అవసరం ఏముంది ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? దీంట్లో ఈ రేవంత్ రెడ్డి గారి మాటలకు అర్థాలు వేరులే. ఎందుకు అనంటే ఒకటి ఇద్దరు కలిసి తోడు దొంగలాగా వ్యవహారం అన్న చేసి ఉండాలి, లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి పోకడ పెరిగిపోతూ ఉన్నది, వీడు పతనం కావాలి అనంటే ఈ అంశాన్ని ఈ దుర్మార్గం కొనసాగనివ్వడం ద్వారా ప్రజాక్షేత్రంలో కానీ హైకమాండ్లో కానీ ఈయన నుంచి ఎదురయ్యేటువంటి ప్రమాదాన్ని తగ్గించుకోవాలనేటువంటి కుట్ర కూడా ఇప్పుడు ఉండొచ్చు. ఏది ఏమైనా మేము సభా సంఘాన్ని డిమాండ్ చేసినాం, బర్తరఫ్ చేయమన్నాం.
సిబిసిఐడి ఎవరి కనుసన్నల్లో పనిచేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తుంది. ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసేటువంటి సంస్థ ఒక మంత్రిని ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా లేడు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత వేయబడ్డటువంటి సిబిసిఐడి ఎంక్వైరీలో నిజానిజాలు ఎట్లా తెలుస్తాయి? అంటే ఇది జరుగుతున్నటువంటి వాస్తవాన్ని ఒప్పుకోకనే ఒప్పుకున్నట్టు. నిజంగా అవాస్తవం అనేటువంటిది ఉంటే మేము చేసినటువంటి ఛాలెంజ్కి సిద్ధంగా ఉండాలి. హౌస్ కమిటీని వేయాలి, ఆయనను బర్తరఫ్ చేయాలి. నిజాలు నీకు తెలుసకపోతే మేము బాధ్యులం. నీకు తెలితే ఆ తర్వాత ఫర్దర్ యాక్షన్ కూడా చట్టపరంగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి. రైట్. ఇంకో క్వశ్చన్ చెప్పండి సార్. ఇక్కడ కడియం సీఆర్ని పదే పదే విమర్శిస్తున్నారు, ఒక దళితుని పట్టుకొని అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. అంటే దళిత సంఘాల నాయకులు కూడా అక్కడక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు కడియం శ్రీహరి గారు దళితుడు కాదు అనేటువంటి విషయాన్ని మాట్లాడినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయనది నాలుక తాటిమట్ట. రెండవది, కొన్ని అంశాల విషయంలో కులాన్ని ప్రాతిపదికన నిర్ణయాలు కానీ చర్యలు కానీ ప్రతిచర్యలు కానీ ఉండవు. ఇప్పుడు కులానికి అతీతంగా జరిగేటువంటి విషయాలలో కూడా కులాన్ని జోడించి వెనుకేసుకురావడం అనేది రేవంత్ రెడ్డి అసమర్థతకు అహంకారానికి నిదర్శనం. ఖచ్చితంగా ముమ్మాటికి కడియం శ్రీహరి గారి విషయంలో ఆయన ఎట్లా చెప్పుకుంటాడండి? ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసుకుంటూ గణపురం నియోజకవర్గంలో ఒక ఛాలెంజ్ విసురుతా ఉన్నారు. ఈ కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ఆ కాంగ్రెసా అనేది రెఫరెండం చేయమనండి. నేను ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇటీవల స్పీకర్ గారు తీసుకున్నటువంటి ఎమ్మెల్యేల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా రెఫరెండం చేయండి. అదేవిధంగా కడియం శ్రీహరి గారి విషయంలో ఆయన కాంగ్రెసా బీఆర్ఎస్ఆ? సాంకేతికంగా అంటే స్పీకర్ గారు ఆయన ఎటువంటి పార్టీ మార్పిడి చేయలేదు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఏ నియోజకవర్గ ప్రజలైతే ఎన్నుకున్నారో వాళ్ళు ఆయనను ఈరోజు పార్టీ ఫిరాయించిన వ్యక్తిగా చూస్తున్నారా, లేదా పాత గెలిచినటువంటి పార్టీ వ్యక్తిగా చూస్తున్నారా అనేది రెఫరెండంకి పోమనంటే దమ్ముంటే. ఇది పరిస్థితి. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి మాత్రం ఇష్టానుసారంగా ఆయన ఏది నోటికి వస్తే అదే మాట్లాడడం ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు. అవగాహన లేకుండా మాట్లాడుతుంటాడు. ఇప్పుడు కడియం సీఆర్ పైన కావాలనే దళితుడు అని నిండు శాసనసభలో ఆనవలసిన అవసరం ఏముంది? ఆయన్ని ఎంతో ఏలన చేసిన ఘనత, అంటే గతంలో ఆయన దళితుడు కాదు అని చెప్పేసి కూడా చెప్పిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది. మళ్ళీ కావాలనే ఇట్లా ప్రజలను ప్రేరేపించే విధంగా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఆయన చేస్తున్న ప్రసంగాలు మనకు కనిపిస్తాయి అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు. ఇది కడియం సీఆర్ ఆయన ఏ పార్టీ ఆయన్నే చెప్పాలి గణపూర్ నియోజకవర్గ ప్రజలకు అని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేయడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.